రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ చేయడానికి పని విలువపై 7 నుంచి 10% వరకు ఆర్థిక శాఖలో కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందని మాజీ ఆర్థిక మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర ఆరోపించారు. ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు, బాగా ఇది అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు వచ్చి అడుగుతుంటారు, అన్న నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్న, జర ఇప్పిస్తావా అన్న, నాది రిటైర్డ్ అయిపోయినా నాకు ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి, ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చరిత్ర వాస్తవమా కాదా? ఇదేనా ఈ ప్రభుత్వం? ఉందా ఎప్పుడన్నా? నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా? ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు ఇంకా వీటి గురించి వాటి గురించి. జ్ఞానం ఉండాలి. ఫస్ట్ గిట్లా చేసినప్పుడు గిన్ని ఏళ్ళు వెనుక చూపిస్తానే భావన ఉండాలి. అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, నేను 25 సంవత్సరాలున్న రాజకీయాల్లో, ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్, కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్, సమన్వయం లేని గవర్నమెంట్, ఇక మళ్ళీ వత్తో రాదో దొరుకుతో అనే పద్ధతిలో దోసుకుంటున్న గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్. మంత్రుల కుటుంబ సభ్యులు దుకాణాలు ఏర్పాటు చేసి మరీ వసూలు చేస్తున్నారని పరోక్షంగా బట్టి విక్రమార్కను ప్రస్తావించారు. ఇక రోడ్లు, భవనాలు, నీటిపారుదల శాఖల్లోనూ భారీగా అవినీతి జరుగుతోందని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వానికి పనులు చేయాలంటేనే కాంట్రాక్టర్లు జంకే పరిస్థితి కనిపిస్తోంది. కాళేశ్వరం అవినీతిపై సంవత్సర కాలంగా తవ్వకాలు జరుపుతున్నా కనీసం చిన్న లౌసుగును కూడా బయట పెట్టలేని రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులు చేసే అవినీతిని మాత్రం చూసి చూడకుండా వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక శాఖలో అవినీతి జాడ్యం ఎక్కువైందని అధికారిక వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు సమయానికి నిధులు మంజూరయ్యేవి. కానీ ప్రస్తుతం మాత్రం గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే మున్సిపల్ కార్పొరేషన్ల వరకు ఎక్కడి బిల్లులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి. చేయి తడిపితే కానీ బిల్లులు పాస్ కావట్లేదని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిషన్ల తాకిడి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే కంపెనీలను వదలట్లేదు. మంత్రుల కుటుంబ సభ్యులు నేరుగా రంగంలోకి దిగి ఆయా శాఖల్లో పనిచేస్తున్న కంపెనీలను బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ఫస్ట్ ఫేజ్ పనులకు సంబంధించి 76 కోట్ల రూపాయల చెల్లింపు గతంలో ఆగిపోయింది. కల్వకుర్తి ఎత్తిపోతల పనిచేస్తున్న కంపెనీకి 28 కోట్ల రూపాయల బిల్లును ఆర్థిక శాఖలో తొక్కిపట్టారు. చివరికి నవయుగ కంపెనీ హైకోర్టు మెట్లెక్కి బిల్లులు చెల్లించాలని వేడుకుంది. నీటిపారుదల, ఆర్థిక శాఖల జాప్యం వల్లే బిల్లులు ఆగిపోయాయని తన పిటిషన్లో పేర్కొంది. చివరికి హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. నిర్జీత గడువులోగా బకాయిలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఇలా బడా కంపెనీలు సైతం కోర్టుకు పోతే తప్ప బిల్లులు చెల్లించట్లేదు. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకుల నుంచి మొదలు పెడితే మంత్రుల వరకు ఈ కమిషన్లు ముట్ట చెబితేనే అధికారులు బిల్లులు తయారు చేసి ఆర్థిక శాఖకు పంపిస్తున్నారు. ఇక ఆర్థిక శాఖకు చేరిన బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి. ఆస్మదీయుల బిల్లుల్ని వెంటనే పాస్ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఇతరులకు మాత్రం నిధుల కొరతను సాకుగా చూపిస్తున్నారు. ప్రభుత్వంలోని ఓ మంత్రి కుటుంబ సభ్యులు ఆయన శాఖలో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ విధానం వల్ల ప్రభుత్వ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావట్లేదు. పంచాయతీరాజ్ విభాగంలోనూ అవినీతి జాడ్యం ఎక్కువయ్యేసరికి సర్పంచులు, మండల పరిషత్ చైర్మన్లు విసుగు చెందుతున్నారు. ఇక పురపాలక శాఖలో కనీసం 10% చెల్లించనిదే కాంట్రాక్టర్ల బిల్లు టేబుళ్లు దాటలేదు. చివరికి బకాయిలు చెల్లించకపోవటం వల్లే కింగ్ ఫిషర్ సంస్థ ఉత్పత్తిని ఆపేయాలన్న నిర్ణయం తీసుకుంది.